సనత్ నగర్ డివిజన్లోని జగ్ కాలనీలో దసరా నవరాత్రోత్సవాలలో భాగంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ కమిటీ జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మను కాలనీలోని స్కై మాల్, బ్యాంక్వెట్ హాల్ కాలనీ మహిళలందరూ ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు, బతుకమ్మ జరుపుకునే మహిళలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని దేవతగా పూజించే పండుగ బతుకమ్మ అని, ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికి సమర్పించడం ఈ పండుగ విశిష్టత అన్నారు. ఈ పండుగను మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని వారు తెలియజేశారు. బతుకమ్మ కమిటీ జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ మాట్లాడుతూ గత 7 రోజులుగా కాలనీ మహిళలందరూ ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారని, ఈ రోజు వెన్నెముద్దల బతుకమ్మకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలియజేశారు. ఈ వేడుకలలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లు ప్రసాద్, జనరల్ సెక్రటరీ రాజశేఖర్ చందు, బతుకమ్మ కమిటీ అధ్యక్షుడు చింతరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బతుకమ్మ కమిటీ జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ, ప్రభా అనంతరెడ్డి, కోఆర్డినేటర్స్ మల్లారెడ్డి, సోమ వెంకట్, రేణుమాన్ భాష, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు, తెచ్చింది కరగని వన్నెలు మా పల్లె ముంగిళ్ళకు, తంగేడు గుమ్మడి కులుగు చామంతుల పూల పల్లకి మా తల్లికి.
పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చాని పల్లె మొక్కుల్లో లేచింది వాకిళ్ళు ఉడ్చి ముక్కుళ్ళు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి చైలెత్తి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటను ప్రారంభించుకొని చాలా కాలంగా అది ఉపయోగంలో లేకపోతే దాన్ని తయారు చేసి ఈరోజు ఇనాగ్రేట్ చేసి డైరెక్ట్ గా ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అందరూ ఈరోజు 9 రోజులు గౌరమ్మను పూజిస్తూ రంగురంగుల పూలను అలంకరించి సాయంకాలం ఉత్సాహంగా అందరూ కూడా కలిసి మెలిసి ఎటువంటి తేడా తారతమ్యము భేదము లేకుండా ఒక మంచి బాగుండాలి, అందరూ సర్వేజన సుఖినోభవం, అందరికీ బాగుండాలి, ఆరోగ్యాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు పాడి పంటలతోటి భగవంతుడి కృపతోటి పిల్లలంతా బాగా చదువుకొని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఆకాంక్షతోటి మాతృమూర్తులైనటువంటి తల్లులకి అందరూ కూడా ఈ నవరాత్రులు పూజించేటువంటి అమ్మవారి ఆశీర్వాదంతో శ్రీమాత్రే నమః అనుకుంటూ అందరం కూడా చల్లగా ఆ భగవంతుని ఆశీర్వచనం అమ్మవారి ఆశీర్వచనంతో అందరూ బాగుండాలి, అందులో మనమంతా కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ ఆశీర్వచనం తల్లుల ఆశీర్వచనం ఇచ్చి పండుగ వేడుకలో భాగస్వామ్యం చేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా గౌరమ్మ బతుకమ్మ పూల